అందరికీ నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. కొన్ని కేసులు ఉన్నవి, అవన్నీ కూడా మన మనసుని ఎంతో కలిచివేసిన కేసులు అన్నమాట. వాటికి ఎట్లాంటి శిక్షలు విధించబోతున్నారు అన్న వివరాలు అయితే మనం ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అయితే అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. మేడంని అడిగి ఆ కేసుల తాలూకు ఎట్లాంటి శిక్షలు విధించబోతున్నారు అన్న వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. బాగున్నారా మ్యామ్? రీసెంట్గా జరిగిన కేసు మనకు తెలిసిందే. మీర్పేటలో ఒక ఆర్మీ ఎంప్లాయీ, అంటే రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ, తన భార్యని ఎంత క్రూరంగా చంపేశాడు. సో అతను పోలీస్ వాళ్ళకి కూడా ఒక సవాల్ విసిరేయడం జరిగింది. అంటే ఒక్క క్లూ ఉన్నా కూడా మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి, ఏ కేసు విధించాలన్నా యూ కెన్ నన్. అంటే ఏ ధైర్యంతో అవన్నీ ఆయన చేసినట్టు, అంటే పకడ్బందీగా ప్లాన్ చేసి అది చేసినట్టే కనిపిస్తుంది. సో ఆయనకి ఎట్లాంటి శిక్ష విధించబోతారు, ఎవి వర్తించితే? పోలీసులకి ఒక ఛాలెంజ్ చేశారు అని అన్నారు. ఆయన సస్పీషియస్ మీదే, కానీ అంటే సస్పీషియస్ అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు, అనుమానాస్పదంతో అరెస్ట్ చేశారు కదా. అవును. అంటే అనుమానం ఎందుకు వచ్చింది పోలీసు వాడికి? వీడి క్లూ ఏదో దొరికింది కాబట్టి కదా. ఎంతటి తెలివైన వాడైనా, ఎంత ఆర్మీ వాళ్ళైనా, ఎంత పోలీస్ వాళ్ళు, ఈవెన్ పోలీస్ వాళ్ళు చేసినా కూడా, ఎంత న్యాయవాదులైనా కూడా, ప్రతి అపరాధి కూడా తను తప్పు చేసేటప్పుడు చిన్న క్లూ వదిలేస్తాడు, మర్చిపోతాడు. ఆ హడావుడిలో ఇంటెన్షన్ ఏముంటుంది అతనికి? గాబరాగా ఎవిడెన్స్ అంతా రిమూవ్ చేసేయాలి అని అన్న మైండ్ తోటి ఉంటాడు. అదే వాడు కాన్సెప్ట్. ఆ చేసే ప్రొసీజర్లో ఏమవుతుందంటే, స్టెప్ బై స్టెప్ 1 2 3 4 అని పెట్టుకోడు కదా, టిక్స్ పెట్టుకోడు కదా. ఇందులో 1 2 3 10 వరకు ఉండే ఎవిడెన్సెస్ అయితే 1 స్టెప్ అయిపోతుంది. ఓకే, గ్యారంటీ అది. ఆ ఎవిడెన్స్ తోటి వీళ్ళు దాన్ని ట్రేస్ అవుట్ చేస్తారు. పోలీస్ అంటే మజాగా ఏం కాదు కదా. వాళ్ళు ఎంతో కష్టపడతారు. ఆ టెస్టులని, ఆ శాంపిల్స్ని డిఎన్ఏకి దాకా పంపిస్తారు. అది దొరికితే కానీ నిరపరాధిని, నిర్దోషిని వాళ్ళు టచ్ కూడా చేయరు. ఇంత ఇంటరాగేషన్ అయింది, ఇన్ని టీవీ ఛానల్స్లో, యూట్యూబ్లో వచ్చింది అంటే వాళ్ళకి సంథింగ్ క్లూ దొరికింది కాబట్టే. వాళ్ళకి సవాలు ఈయన విసిరుండొచ్చు, కానీ ఈయన చేతే అది చెప్పిస్తారు వాళ్ళు. అది పోలీస్ కదా. సో పోలీసు వాళ్ళకి సవాళ్ళు విసరడం అనేది తప్పది. ఓకే, మిలిటరీ, అది ఆర్మీ పర్సన్ కాదని నేను అన్నా, అయి ఉండొచ్చు. ఆర్మీ పర్సన్ అయినంత మాత్రాన క్రైమ్స్ చేస్తే మమ్మల్ని కనుక్కోలేరు అనుకోవడం తప్పు. కాకపోతే వాళ్ళ మీద మనకి చాలా గౌరవం ఉంది. బోర్డర్స్లో ఉంటారు, మన కోసం చాలా కష్టపడతారు. ఇది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ. ఆయనకి ఎంతో షాక్ తగిలితే కానీ ఇంత క్రూయల్ మైండ్గా మారరు. ఎందుకంటే ఒకటమ్మా, మిలిటరీ వాళ్ళకి క్రూయల్టీ ఉండదు అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు శత్రువులు కనుక వాళ్ళ ముందు వస్తే ఇంతకన్నా దారుణంగా చంపుతారు. బార్డర్స్లో మిలిటరీ వాళ్ళు ఇంతకన్నా దారుణంగా వాళ్ళని చంపేస్తారు. ఆ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆయన సవాల్ విసిరి ఉండొచ్చు, కాదనకూడదు. ఆ కోణంలో మనం చూసుకోవాలి. కానీ ఎంత తెలివైన వాడైనా సరే చిన్న మిస్టేక్ జరుగుతుంది, అందులో దొరికిపోతారు. ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఆయన ఎంతో గౌరవాస్పదమైన పదవి నుంచి విరమణ పొంది మళ్ళీ వేరే డిఆర్డిఎల్లో చేస్తున్నాడు ఆయన కదా. సో ఆయన అనుకున్నంత ఈజీ కాదు ఎస్కేప్ అవ్వడం, దొరుకుతాయి. ఇది ఏమంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఇలాంటి చావులు వస్తాయి. ఆడవనండి, మగ అవనండి. సుప్రీంకోర్టు మాకు హాయిగా ఒక గోల్డ్ మెడల్ లాగా షీల్డ్ ఇచ్చేసింది. ఎవరితోటైనా, ఎవరైనా, ఆడైనా మగ అయినా తిరగచ్చును అన్నట్టు విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని కదా. దానివల్ల ఏంటంటే కాపురాలు చెడిపోతాయి. ఇగో ఇలా చచ్చిపోతారు. ఇప్పుడు తల్లి చచ్చిపోయింది, తండ్రి జైల్లో ఉంటాడు, ఆయనకు శిక్ష పడుతుంది. పిల్లలు ఏమయ్యారమ్మా? ఆగమైపోతారు కదా. పిల్లలు అధోగతి, ఆగమే. ఇంకా ఎవరు చూడరు. ఆ అమ్మమ్మ, తాత. ఇవాళ రేపు మనం కరోనా తర్వాత చూస్తున్నాం, యంగ్స్టర్స్ చచ్చిపోతున్నారు హార్ట్ ఫెయిల్ అయిపోయి. నో గ్యారంటీ లైఫ్, ఎవ్వరి లైఫ్ గ్యారంటీ లేదు కదా. సో
కొంచెం ఆలోచించుకోవాలి. కొద్దిగా ఒక్క 1 సెకండ్ కనుక ఆలోచిస్తే అక్కడ ఆ సిచ్యువేషన్ రాదు. ఇలాంటప్పుడు ఎవరైనా పక్కన ఉంటే ఆగుతారు, ఆపొచ్చు. ఎవ్వరూ లేనప్పుడు చేశాడు, అది ఎవరూ పట్టుకోలేము. ఆయన కూడా అనుకోడు ఇది ప్రతి వాళ్ళకి తెలుసమ్మా. మిలిటరీ వాళ్ళే కదా, పోలీస్ అవనే అడ్వకేట్ అయినా తప్పు చేసేటప్పుడు వాళ్ళకి బ్రెయిన్ బ్లాంక్ అయిపోతుంది, మైండ్ అసలు పనిచేయదు. శిక్షలు తర్వాత సెక్షన్స్ అన్నీ వాళ్ళకి తెలుసు. కానీ చూసుకుందాం, పోతే పోనీ. మనిషి టెంపర్ ఎలా ఉంటుందంటే ఈ క్షణం నేను ఇది చేసేయాలంటే తర్వాత నెక్స్ట్ నాకు అనవసరం అన్న ఆ టెంపర్లో చేసుకుని వెళ్ళాడు. కానీ ప్రీ ప్లాన్డ్ అని అంటారు, కానీ అది తప్పమ్మా. ప్రీ ప్లాన్డ్గా చేస్తే కనుక ఎన్నో రోజుల నుంచి ఒక స్కెచ్ వేసి అతను ఏమైనా హ్యాబిచువల్ కాదు కదా, మర్డరర్ కాదు కదా, అతను ఫ్యామిలీ మ్యాన్. ప్రీ ప్లాన్గా జరిగిన ఇది కాదు అది. అదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా వాగ్వాదాలు జరిగేటప్పుడు, ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు, అందుకే అంటారు పెద్దవాళ్ళు ఏమనేవారు, ఒకళ్ళు వాదిస్తే భార్య వాదిస్తున్నప్పుడు భర్త కామ్గా ఉండాలి, భర్త వాదించినప్పుడు భార్య కామ్గా ఉండాలి. అప్పుడు ఏంటంటే చప్పుడు కాదు. ఎంతసేపు అవుతుంది ఇలా కొట్టుకుంటే కదా. అది ఇక్కడ కాలేదు. అన్ఫార్చునేట్లీ ఆవిడ చనిపోయింది. ఈయనకి ఏ శిక్ష పడుతుంది అని అనుకుంటున్నాం కాబట్టి ఆ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసి దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత దానికి శిక్షలు యాడ్ అవుతాయి. ఓకే, హ్యాంగ్ చేయొచ్చు, లైఫ్ పడచ్చు, చెప్పలేదు. మరి ఆ పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం లాంటివి ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి? ఎవరు వాళ్ళ అమ్మ దగ్గరే పెట్టారు. ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు? ఎవరున్నారు ఇక్కడ? ఎవరు చూస్తారు? అంటే గవర్నమెంట్ ఎట్లాంటి బెనిఫిట్స్ ఇవ్వదా? ఎందుకమ్మా మీరు చంపేసుకుని గవర్నమెంట్ మీద ఎందుకు చేయాలి? గవర్నమెంట్ అంటే ఎవరు? మనమే. మనం ట్యాక్స్ పే చేస్తేనే గవర్నమెంట్ పెడుతుంది. మనం అంటే ఇలాంటి వాళ్ళు అందరూ చేసుకుంటూ పోండి, మా డబ్బులు మేము ట్యాక్స్గా మీకు పే చేస్తాం, మీ పిల్లల్ని మీ భార్యల్ని మేము పెంచుతాం కదా. ట్యాక్స్ పేయర్స్ ఊరికే పెడుతున్నారు. వాడు కష్టపడి ట్యాక్స్ పే చేస్తున్నాడు. వీళ్ళ పిల్లలు వీళ్ళని కొవ్వెక్కి చంపుకున్న వాళ్ళ ఎక్కడనో గవర్నమెంట్ చూడాలి. ఎందుకు గవర్నమెంట్ పని లేదా? బోల్డ్ పనులు ఉన్నాయి. ఓకే, అన్ఫార్చునేట్లీ ఏమైనా ఇప్పుడు యాక్సిడెంటల్గా ఏమైనా మర్డర్స్ అవి ఏమైనా జరిగితే అక్కడ ఏమో తప్ప కావాలని కోరి తెచ్చుకున్న వాళ్ళకి ఏ గవర్నమెంట్ చెయ్యకూడదు. ఓకే, ఎందుకు చేయాలమ్మా? ఇప్పుడు ఒకవేళ ప్రూవ్ అయితే ఖచ్చితంగా హ్యాంగ్ చేస్తారు అని అంటారు గురుమూర్తి గారు. అంటే శిక్షలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా హ్యాంగ్ చేస్తారు అని కాదు. అక్కడ ఈ మర్డర్ ఈ కేసుని క్రూయల్గా ఎలాగ చేశారు ఏంటి అంటే దాన్ని కేసు పూర్వాపరాలన్నీ పరిశీలించిన మీదట దీనికి ప్రీవియస్గా ఏమైనా కేసులు దానికి రిలేటెడ్ ఏమైనా జడ్జిమెంట్స్లో హ్యాంగ్ అయిందా లేదా లైఫ్ ఇచ్చారా అవి కూడా తీసుకుంటారు. ఎలా పడితే అలా ఇచ్చారమ్మా తీర్పు. అంటే ఇప్పటి వరకు ఏ క్లారిటీ లేదంటారు? క్లారిటీ లేదు. ఓకే, కేసు పూర్వపరాలు అన్నీ చూసి ఆ తర్వాత కేసు విధించారు. ఇలాంటి కేసులు జరిగినప్పుడు వేరే కోర్టుల్లోని వేరే స్టేట్స్లోని ఎలాంటి శిక్షలు పడ్డాయి ఊరికే ఏదో నోటి మాట మీద ఉండదు. ఆ కేసెస్లన్నీ చాలా స్టడీ చేస్తారు. ఒక జడ్జి గారు ఒక హ్యాంగ్ ఇవ్వాలంటే ఒకరికి ఎవరికైనా హ్యాంగ్ టు డెత్ ఇవ్వాలి అంటే ఇప్పుడు తమిళనాడు కోర్టులో గ్రీష్మ కేసు ఉంది కదా, తన బాయ్ ఫ్రెండ్కి ఇట్లా ఏమంటారు విషం ఇచ్చి చంపేసినందుకు ఇప్పుడు తనకి ఉరి శిక్ష పడింది అని అన్నారు. సో సేమ్ అట్లనే ఉరి శిక్ష పడింది అని అన్నారు. ఊరి తీసేదాకా నో గ్యారంటీ. ఏంటంటే భిక్ష పెట్టచ్చు. ముందు వరకు కూడా ఉంటాయి కదా, సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ సత్ప్రవర్తన బట్టి వాళ్ళకి శిక్షలు తక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టిల్ హ్యాంగ్ అనే ఇచ్చేశారు అని అంటే వాళ్ళు పెట్టుకుంటారు పిటిషన్స్. తర్వాత మీరు ఎంక్వైరీ చేయండి అని అంటారు. దానికి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి సేవ్ చేసుకునేడానికి ఆ అమ్మాయి చేసింది ఇవన్నీ ఆలోచిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, కొద్దిగా గొప్ప ఒక క్లారిటీ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.